హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ పెట్ బ్యాంక్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ జియోగ్రఫీలో భారతదేశం ఉనికికి సంబంధించి బిట్స్ అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశ భూభాగం యొక్క శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 2.4%. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రాదేశిక జలాలు ఎంతవరకు విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3, 12 నాటికల్ మైళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, 82.5 తూర్పు రేఖాంశానికి దగ్గరగా ఉన్న పట్టణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, కాకినాడ, అలహాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ మహాసముద్రంలో భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి విస్తీర్ణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 2.02 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రధాన భూభాగంలో దక్షిణాగ్రాన ఉన్న భూభాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, కేప్ కెమెరిన్. నెక్స్ట్ క్వశ్చన్, 3 సముద్రాలతో తీరరేఖ కలిగిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, కన్యాకుమారి. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దు రేఖ పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1, 4096 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పట్టణాలలో కర్కాటక రేఖకు అతి దగ్గరగా ఉన్న పట్టణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్, భూటాన్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్లో భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదంగా ఉన్న భూభాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, సర్ క్రీక్. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ దీవులకు అతి దగ్గరగా ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు తీరంపై ఉన్న ఏ ఓడరేవు నుంచి అండమాన్ దీవులు తక్కువ దూరంలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 2, చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో కుక్కమూతి ఆకారంలో ఉన్న భూభాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, సిల్గురి. నెక్స్ట్ క్వశ్చన్, ఆడమ్స్ వారధి ఏ దేశాలను కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1, భారత్, శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ తీర ప్రాంతం విశాలమైన చిత్తడి ప్రాంతాలతో కూడుకుని ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, కచ్. నెక్స్ట్ క్వశ్చన్, సేతు సముద్రం కాలువ వేటిని అనుసంధానిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4, మన్నార్, సింధు శాఖ, పాక్ అఖాతం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద ప్రవాళ దీవుల సముదాయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, లక్షద్వీపులు. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, చైనాతో పొడవైన సరిహద్దు గల రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, లడక్. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా తపతి ముఖద్వారం వద్ద గల తీర ప్రాంతం దీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, అలియాభట్. నెక్స్ట్ క్వశ్చన్, కర్కాటక రేఖ ఈ దేశం గుండా వెళ్ళదు? ఆన్సర్ ఆప్షన్ 4, ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, పశ్చిమ బంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం ఏ రోజున చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4, నవంబర్ 5,
2019. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 28 రాష్ట్రాలు మరియు 9 కేంద్ర ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఏ రోజున జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నూతన మ్యాప్ను విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3, 2 నవంబర్ 2019. నెక్స్ట్ క్వశ్చన్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతము ఎన్ని దేశాలు మరియు దేశంలోని ఎన్ని రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలతో సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, 3 దేశాలు, 1 రాష్ట్రము, 1 యూటీ. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.